వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో 25,000 లోపట గ్రాఫిక్ కార్డ్ లేకుండా గేమ్స్ ఆడుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకునేటట్టు ఒక మంచి పీసీ బిల్డ్ అయితే తీసుకొస్తున్నా బై. చిన్న రిక్వెస్ట్ బై, ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ని చూపిస్తున్నా. ఒక పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ నేను రికార్డ్ చేసే టైంకి అయితే మాత్రమే అవైలబుల్ ఉంది అండ్ ఈ ప్రైస్కి ఉంది. ఫ్యూచర్లో ఎక్కువ కావచ్చు లేకపోతే తక్కువ కావచ్చు. అండ్ ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే, నేను ఈ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అమెజాన్లో ప్రైజెస్కి ఆఫ్లైన్ ప్రైజెస్కి చాలా తేడా ఉంటుంది. ఈ వీడియోని ఒక గైడ్ లాగా చూసుకోండి. ఈ వీడియో చూపించే కాంపోనెంట్స్ మీరు పేపర్ మీద ఎక్కడ నోట్ చేసుకొని ఆఫ్లైన్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకొని నేను రికమెండ్ చేస్తాను. కొంచెం డిస్కౌంట్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి. స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ నేను Ryzen 5 5500 GT ప్రాసెసర్ తీసుకుంటున్నా. మన వాళ్ళు ఇక మేము AM4 ప్లాట్ఫామ్ని మేము వదలము, ఇంకొన్ని రోజులు పట్టుకుంటాం అన్నట్టు AM4 ప్లాట్ఫామ్కి ఇంకొంచెం కొత్త గ్రాఫిక్ కార్డ్, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్తో పాటు వచ్చే ప్రాసెసర్ తీసుకొచ్చి, ఇంతకుముందు కూడా మీకు ఆల్రెడీ Ryzen 5 5500 GT ప్రాసెసర్ ఆల్రెడీ మన దగ్గర అవైలబుల్ ఉంది. కానీ ఏంటంటే దాంట్లో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ లేదనమాట. సో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఏందన్నా అంటే సో సింపుల్గా ఏం లేదు, గ్రాఫిక్ కార్డ్ లేకపోయినా సరే కూడా కొన్ని గేమ్స్ ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ కానీ, ఫోటో ఎడిటింగ్ కానీ మిగతా అన్ని పనులు కూడా చేసుకోవచ్చు. గ్రాఫిక్ కార్డ్ లేకుండా కూడా ప్రాసెసర్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 10,559 రూపాయల ప్రైస్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ స్పెసిఫికేషన్ చూసుకుందాం. ఫస్ట్ ఇక్కడ స్పెసిఫికేషన్ చూసుకుంటే 5000 సిరీస్ ప్లాట్ఫామ్, AM4 ప్లాట్ఫామ్ అనమాట. Zen 3 ఆర్కిటెక్చర్, సిజన్ కోడ్ నేమ్ 6 కోర్ 12 థ్రెడ్స్, 4.4 GHz బూస్ట్ అయితే 3.6 బేస్. టోటల్గా చూసుకుంటే 19 MB క్యాచ్ ఫైల్ వస్తుంది, 65 వాట్స్ పవర్ కన్జంప్షన్. TSMC వాళ్ళది 7 nm ఫిన్ టెక్నాలజీ యూజ్ చేసారన్నమాట బై. అండ్ ఇక్కడ మీకు బాక్స్లోనే మీకు బ్రైట్ స్టెల్త్ కూలర్ కూడా వస్తుంది. సో ఇక్కడ ఇది కూలర్ అన్నమాట బై. సపరేట్గా మీరు కూలర్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. CPF కూలరు దీని బాక్స్లోనే వచ్చేస్తుంది. అండ్ రీసెంట్గానే లాంచ్ అయింది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కొన్ని లేటెస్ట్ ఏమైనా ప్రాసెసర్ బగ్స్ కానీ ఎర్రర్స్ కానీ లేకపోతే కొత్త DBM ప్రొడక్షన్ కానీ అవిట్లకి అన్నిటికీ క్లియర్ అప్ అయిపోతుంది. ప్లస్ ఇక్కడ అఫీషియల్గా చూసుకుంటే Windows లెవెల్ 10, RHL, Ubuntu అన్నీ కూడా సపోర్టెడ్ ఉన్నాయి. ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ ఇది స్టిల్ PCI 3.0 మీద ఉంది. సో మనం కూడా పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయలేము, AM4 ప్లాట్ఫామ్ కాబట్టి. సో మీరు PCI 3.0 సపోర్టెడ్ M.2s కానీ అవి యూజ్ చేసుకోవచ్చు. DDR4 ర్యామ్ బై డ్యూయల్ ఛానల్ సపోర్ట్ ఉంది. 3200 MHz బేస్ అనుకోవచ్చు. దానికంటే ఎక్కువ పోలేము, తక్కువ వచ్చు కానీ ఎక్కువ అయితే పోలేము. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ చూసుకుంటే రేడియన్ గ్రాఫిక్స్ వస్తుంది అన్నమాట. 7 గ్రాఫిక్ కోర్ కౌంట్స్ వస్తుంది, 900 MHz ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. సో ఇవి ప్రాసెసర్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనమాట అవి. అండ్ ఈ ప్రాసెసర్ చూసుకుంటే వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్. బడ్జెట్లో ఎవరైతే తక్కువలో ఒక మంచి సిస్టమ్ కావాలనుకుంటారో వాళ్ళకి వాల్యూ ఫర్ మనీ ప్రాసెసర్ పీసీ బిల్డ్ అనుకోవచ్చు. నెక్స్ట్ మదర్ బోర్డ్కి. సో మదర్ బోర్డ్ చూసుకుంటే మాత్రం MSI వాళ్ళు తీసుకున్న బేసిక్ సింపుల్ మదర్ బోర్డ్. ఎక్కువ ఏం లేవు, ఇక్కడ మీకు చూపించేస్తారు ఇక్కడ. సో VRMs ఏవైతే ఉన్నాయో అవి తక్కువ నుండి 2-3 ఉన్నాయి. ఇక్కడ కూడా పైన కూడా ఏం లేవు. ఇక్కడ CPU కూలర్ వచ్చేస్తుంది, తర్వాత ప్రాసెసర్ అండ్ 2 ర్యామ్ స్లాట్లు, పవర్ కనెక్టర్స్ ఇక్కడ. అండ్ కిందకి వచ్చేస్తే USB 3.2 పోర్ట్ వస్తుంది, చిప్ సెట్, హీట్ సింక్ అండ్ గ్రాఫిక్ కార్డ్ వస్తుంది, PCI కనెక్టర్ వస్తుంది, ల్యాన్ కార్డ్, క్యాప్చర్ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకే ఫ్యూచర్లో యూజ్ చేసుకోవాలని ఇక్కడ. అండ్ M.2 స్లాట్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ సైడ్లో చూసుకుంటే మాత్రమే మనకు అందరూ తెలిసిందే ఎప్పట్లాగానే ఆడియో పోర్ట్స్, USB పోర్ట్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. USB 2.0 2 4 వస్తున్నాయి. USB 2.0 2 వస్తున్నాయి. USB 3.0 వచ్చేసరికి అయితే 4 వస్తున్నాయి. HDMI పోర్ట్ అండ్ DVI పోర్ట్ అనమాట. సో HDMI పోర్ట్ యూజ్ చేసుకొని డిస్ప్లే అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ PS2 కనెక్టర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్ అనమాట. సో ర్యామ్ చూసుకుంటే ఇది కూడా బేసిక్ ర్యామ్ బై. క్రూషల్ వాళ్ళది 8GB ర్యామ్ సరిపోతుంది, బేసిక్ టాస్క్గా అవన్నిటికి సరిపోతుంది. క్రూషల్ వాళ్ళది ర్యామ్ తీసుకున్నా. మీకు ఆఫ్లైన్లో దొరకకపోతే శాంసంగ్ది కూడా ఉంటుంది, అవి చెక్ చేసుకోవచ్చు. ప్రైస్ చూసుకుంటే 1274 రూపాయలు అనమాట బై. చాలా సింపుల్ అనమాట, పెద్దగా ఏం లేవు. హీట్ సింక్ అవన్నీతో పాటు కూడా వస్తుంది కదా. బేసిక్ అయితే బేసిక్ ర్యామ్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే స్టోరేజ్. సో స్టోరేజ్ చూసుకుంటే సిలికాన్ పవర్ వాళ్ళది అనమాట. 512 GBది NVMe M.2 అనమాట. సో ఇది వచ్చేసరికి అయితే Gen 3 SSD అనమాట. ఇక్కడ ఇది
3D నాన్తో పాటు కూడా వస్తుంది. సిలికాన్ పవర్ వాళ్ళది జర ట్రస్టెడ్ బ్రాండే అండ్ రూ. 2794 ఉంది. సో మదర్ బోర్డ్‌ల మీకు ఇక్కడ యాహ్! ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ ఈ ఏరియాలో మీకు మదర్ బోర్డ్‌లో ఈ ఏరియాలో మీకు పెడతారన్నమాట అవి. సో మీకు టెక్నీషియన్ ఆటోమేటిక్‌గా చేసేస్తాడు. సెపరేట్‌గా మీరు ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఇది ఈజీగా అయిపోతే 512 జీబీ బేసిక్‌గా హోమ్‌కి అన్నిటికి కూడా సరిపోతది. నెక్స్ట్ దీని తర్వాత ఏముంటదంటే పవర్ సప్లై. సో పవర్ సప్లై చూసుకొని జర మంచిది తీసుకున్నా. బేసిక్‌గా మనకి క్యాబినెట్ విత్ ఎస్ఎంపిఎస్ వచ్చేస్తాయి. 2000కి గాని అది తీసుకోలేను బై ఆన్సీ స్పోర్ట్స్ తీసుకున్నాము. జర మంచి బ్రాండు. ఇంకోటేందంటే 2 ఇయర్స్ వారంటీతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు బై దీనికి సంబంధించిన వోల్టేజ్‌కి సంబంధించిన లోడ్ ఎంత పడుతుంది, ఎంత తీసుకుంటుంది, ఎంత అనేసి అయితే ఇక్కడ సెపరేట్‌గా సీరియల్ నెంబర్ అయితే ఇచ్చేసిర్రు. అండ్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోవచ్చు బై. నాకే బాగా అనిపించింది. ఇక్కడ 120 మినిట్ ఫ్యాన్ ఉంది కాబట్టి టెంపరేచర్స్ కూడా జర రెగ్యులేట్ అయితాయి. బాగుంది. సో ఇవన్నీ అయిపోయినాయి గాన క్యాబినెట్ ఏందని అడవి. సో బేసిక్ క్యాబినెట్ యూజ్ చేస్తున్నాము. సో చాలా బేసిక్ ఈ ఇంట్లోకి గేమింగ్ లాగా క్యాబినెట్స్ కాకుండా సింపుల్ అండ్ బేసిక్ క్యాబినెట్స్ అనమాట అవి. సో ఇక్కడ సిల్వర్ సిరీస్ క్యాబినెట్‌తో పాటు వచ్చేసింది. సో సింపుల్‌గా ఏం లేదు. సైడ్‌లో మీకు చిన్నయి ఫ్యాన్స్ ఉంటాయి కదా! సో రూ. 50 ఫ్యాన్స్ ఇక్కడ మీరు పెట్టుకోవచ్చనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఇక్కడ పవర్ సప్లై వస్తది. ఇక్కడ మదర్ బోర్డ్ స్లాట్, ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ ఫ్యూచర్‌లో పెట్టుకోవడమే గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు. అండ్ ఒక గ్రిల్ లాంటిది పెట్టిర్రు ఎయిర్ ఫ్లో బయటికి రావడానికి. ఇక్కడ సైడ్ నుంచి కూడా ఎయిర్ ఫ్లో బయటికి రావడానికి కూడా సైడ్‌లో కొంచెం వెంటిలేషన్‌తో పాటు వస్తది. సరిపోతది. ఈ వెంటిలేషన్ సరిపోతది. అండ్ క్యాబినెట్ ప్రైస్ కూడా చూసుకోవచ్చు బై. 1100 ఉంది. ఆఫ్‌లైన్‌లో మీకు 7, 800కి కూడా వచ్చేస్తది ఈజీగా చిన్నది. అండ్ ఇక్కడ క్యాబినెట్ అవన్నీ కూడా కాంపోనెంట్స్ ప్రైస్ ఒకటి ఇక్కడ అడాప్ట్ చేసుకోవడం కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అన్నీ కలిపేసి చూసుకుంటే ఎంతైతుందంటే రూ. 21,879. అంటే సింపుల్‌గా చెప్పుకోవాలంటే 22,000 అయితుందనమాట సిస్టమ్‌కి. సో వన్ ఆఫ్ ద గుడ్ సిస్టమ్స్ అంటాను బై. ఇన్ కేస్ మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్‌తో పాటు ఒక మంచి సిస్టమ్ కావాలంటే ఇది వాల్యూ ఫర్మ్ అని ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది ఇక్కడ. ఇది 5500 జీటీ వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్స్. ప్లస్ 6 కోర్ 12 థ్రెడ్స్ వస్తుంది. మీరు లైవ్ స్ట్రీమ్ చేసుకున్నా, గేమింగ్ చేసుకున్నా, ఎడిటింగ్ చేసుకున్నా మీకు ఎక్కడ కూడా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే నేను కూడా 6 కోర్ 12 థ్రెడ్ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నా కదా! సో నాకు ఇక్కడ ఏ ప్రాబ్లమ్ కూడా వస్తలేదనమాట. సో మీకు కూడా ప్రాబ్లమ్ రాదు. ప్లస్ ఇంకో మంచి విషయం ఏందంటే బై తక్కువ ప్రైస్‌కి వస్తుంది. 22,000కి వస్తది. ప్లస్ ఆఫ్‌లైన్‌లోకి వెళ్తే మీకు ఇంకా తక్కువకు కూడా రావచ్చు. ప్లస్ కాంపోనెంట్స్ కూడా ఒకటి వెనక ముంగటికైనా ఆఫ్‌లైన్‌లో కొంచెం ఎగ్జాక్ట్ కాంపోనెంట్స్ దొరకవు. సో అక్కడికి 20,000 లోపల కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకోమంటాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. తీసుకోమనైతే ఒక అడ్వైస్ అయితే చేస్తున్నాము. ఇది యూజ్‌ఫుల్ అయింది వీడియో. మంచిగా అనిపిస్తే ఇట్లా ఒక లైక్ అండ్ ఆల్సో పక్కా షేర్ చేయండి అనేసి ఒక చిన్న రిక్వెస్ట్. సో ఫ్రెండ్స్ మీకైతే అర్థమైపోయిందిగా బడ్జెట్‌లో ఈ పీసీ బిల్ అయితే తీసుకొచ్చినాను. యూజ్‌ఫుల్ అయింది. జర మంచిగా అనిపించింది. ఒక లైక్ అండ్ షేర్ చేయండి. చాలా టైం పడుతుంది ఇట్లాంటి కంటెంట్ చేయడానికి. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.